ఓ రాచరిక పరిపాలన మళ్ళీ తీసుకొచ్చాడు. బ్రిటిష్ వాళ్ళు ఎలాగైతే భారతీయులను ఉక్కుపాదంతో అణిచివేశారో, భారత గడ్డ మీద పుట్టిన వాళ్ళకి మానవ హక్కుల ఉల్లంఘన ఎలా జరిగిందో, మన ఆస్తులను ఎలాగైతే కొల్లగొట్టారో, ఎలాగైతే మన ఆడపడుచులను చెరిచారో, సంఘ బహిష్కరణలు చేసి జైలు పాలు చేశారో, అలాంటి బ్రిటిష్ పరిపాలన ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్, బీజేపీ సంయుక్త కూటమి ప్రభుత్వం ఈ ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేయటం అనేది మనం కళ్ళారా చూస్తున్నాం. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఆర్థిక స్వావలంబన, ఆర్థిక సంస్కరణలు, రాజకీయ సంస్కరణలు మచ్చుకైనా కూడా ఈ రోజున కనపడటం లేదు. ఆంధ్రప్రదేశ్ లో కేవలం ఎస్సీ సామాజిక వర్గానికి 70,000 కోట్లు పంచాడు జగన్మోహన్ రెడ్డి గారు. 5 సంవత్సరాల తన సుపరిపాలనలో విద్య హక్కునిచ్చాడు, ఆర్థిక హక్కునిచ్చాడు, ఆర్థిక స్వావలంబనిచ్చాడు. ప్రతి ఒక్కరు చదువుకోవాలని బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క సిద్ధాంతాలని అణువణువున పుణికిపుచ్చుకొని ఈ రోజున పూర్తి స్థాయిలో భారత రాజ్యాంగ విలువలను తన హయాంలో 2019 నుంచి 24 వరకు సంపూర్ణంగా అమలుపరిచాడు. కానీ ఈ సిగ్గులేని ప్రభుత్వం, ఈ దుర్మార్గ ప్రభుత్వం ఓ మాజీ ఎంపీ అయిన నందిగం సురేష్ని, ఓ మాజీ మంత్రి అయిన మేరు నాగార్జున్ని, మాజీ శాసనసభ్యులైన మొండితోక వారి కుటుంబాన్ని, కైలా అనిల్ని దొంగ కేసులు పెట్టి బనాయించి జైలు పాలు చేసి కుయుక్తులతో కుట్ర రాజకీయాలతో మమ్మలను భయపెట్టే కార్యక్రమం చేస్తున్నాడు. ఈ సందర్భంగా మేం చెబుతున్నాం, చంద్రబాబు నాయుడు వల్ల కాదు, ఆయన పుట్టించిన వాళ్ళ కాదు, మేము కంఠములో ప్రాణం ఉన్నంత కాలం మళ్ళీ ఆంధ్ర రాష్ట్రానికి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారినే ముఖ్యమంత్రి చేసుకోవటం కోసం ఈ రోజున ఈ ఆంధ్రప్రదేశ్లోని మాలా మాదిగ వెనకబడిన కులాల అన్ని వర్గాల వాళ్ళం ఏకతాటి మీదకి వచ్చి ఆయన్ని ముఖ్యమంత్రి చేసుకుంటేనే మా జీవితాలకు వెలుగుంటది, మా బిడ్డలకు చదువు ఉంటుంది, మాకు ఇళ్ళు వస్తాయి, ఇళ్ల పట్టాలు వస్తాయని నమ్ముతున్నాం. కాబట్టి శపథం చేస్తున్నాం. రాజ్యాంగ దినోత్సవం రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క స్ఫూర్తితో, వారి సిద్ధాంత బలంతో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రిగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారినే చేసుకునే దానికి ఏ త్యాగాలకైనా సిద్ధం ఉంటామని చెబుతూ నాకు అవకాశం ఇచ్చిన అప్పిరెడ్డి గారికి ధన్యవాదాలు చెబుతూ సెలవు తీసుకుంటున్నాను.